ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో ఆయన ప్రగతి దశాబ్ది ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఆయనకు కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా లేవని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో రామగుండం ప్రగతి దశాబ్ది ప్రజా చైతన్య యాత్ర పాదయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు 44వ డివిజన్లో చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రామగుండం దశాబ్ది ప్రగతి ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలను ఈ యొక్క దశాబ్ద కాలంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలందరినీ కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ రేపు రాబోయేటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయాలని రామగుండంలో గులాబీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరడం జరుగుతూ ఉన్నది.